వీక్షకులకు స్వాగతం. నమస్కారం. టీటీడీ లడ్డూ కల్తీ వ్యవహారంలో మహాపాపం చేసిన జగన్మోహన్ రెడ్డి దండుపాలెం బ్యాచ్ సిట్ నిరూపితం చేసిన తర్వాత ప్రజల్లో తమ ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చిన సందర్భంగా హెరిటేజ్ మీద అవాకులు చవాకులు పెరుగుతూ విషప్రచారం చేస్తున్న పరిస్థితి తెలిసిందే. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ ఫుడ్స్కి లింక్ పెడుతూ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చేస్తున్న అసత్య ప్రచారాల మీద ఈరోజు హెరిటేజ్ ఫుడ్స్ లేఖ నోటీస్ పంపించింది. జగన్మోహన్ రెడ్డి, సాక్షి పత్రిక, బొత్స సత్యనారాయణ, బోమన కరుణాకర్ రెడ్డి తదితరులకి లేఖ నోటీసులు పంపించింది వాళ్ళు చేసిన విష ప్రచారాల మీద. అలాగే ఇంకొంతమందికి పంపించింది. ఈ లీగల్ నోటీస్ని వివరించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ గట్టిపాటి శ్యాంప్రసాద్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి. హెరిటేజ్ ఫుడ్స్ ఇవాళ లీగల్ నోటీసులు పంపించింది చాలా మందికి. ఒకసారి పేరు లిస్ట్ చెప్తాం మీకు. ఆ లీగల్ నోటీసుల వల్ల వాళ్ళ నోరు మూతపడే అవకాశం ఉందంటారా, లేదు ఇలాగే కంటిన్యూ చేసే అవకాశం ఉందంటారా? ఒకసారి పేర్లు చెప్పిన తర్వాత మీరు స్పందించండి. ఎస్ఎల్ఎస్ వాసు జనజాగరణ సమితి అంట స్టేట్ కన్వీనర్, సాక్షి పత్రిక, బృంగి నవీన్ సోషల్ మీడియా కోఆర్డినేటరు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయవాడ టౌన్ ప్రెసిడెంట్ రవిచంద్రారెడ్డి, జగతి పబ్లికేషన్స్ బోమన కరుణాకర్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, సాక్షి పేపరు, డిస్ట్రిక్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ మాధవిరెడ్డి, కార్పొరేటర్ మోహన్ కృష్ణ యాదవ్, వీళ్ళందరికీ హెరిటేజ్ ఫుడ్స్ లీగల్ నోటీసులు పంపించింది. మీరు చెప్పే అబద్ధాలు, మీరు అసత్య ప్రచారాలు చేస్తున్నారు, సాక్షిలో కూడా అసత్య వార్తలు రాస్తున్నారు, ప్రెస్ మీట్లు పెట్టి హెరిటేజ్ని పలచేసే ప్రయత్నంలో భాగంగా మీరు అన్ని మాట్లాడుతున్నారంటే లీగల్ నోటీసులు పంపించింది. పరువు నష్ట దావా వేయబోతా ఉంది. ఈ లీగల్ నోటీసులు వాళ్ళు స్పందించే అవకాశం ఉందంటారా? ఈ అసత్య ఆరోపణలు ఆపే అవకాశం ఉందా లేదా? స్పందించితే వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు అవుతారండి? స్పందించకపోతే కోర్టుకు వచ్చి పరువు నష్ట దావా కట్టాలిగా. అస్సలు వాళ్ళు ఏది చేయరండి. వాళ్ళు వ్యవస్థల మీద వాళ్ళకి నమ్మకం లేదు. వ్యవస్థలను వాళ్ళు గౌరవించరు. అందుకని ఏదీ లేక ఆయన 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు. వ్యవస్థల మీద గౌరవం ఉందా? ఒక ముఖ్యమంత్రిగా చేసిన ఆయన బాధ్యతాయుతమైన పౌరుడు కదా. వ్యవస్థ మీద గౌరవించి కోర్టుకు అటెండ్ అవ్వాలనే ఇదన్నా ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి అంటే కోర్టులు, జైలు, శిక్షలు అలవాటు పడిపోయాడు అతను. మిగతా వాళ్ళకి ఆ పరిస్థితి లేదుగా. మిగతా అంటే ఇప్పుడు సాక్షి పత్రిక ఉందండి. సాక్షి పత్రిక పుట్టుక ఎలాంటిది? క్విడ్ ప్రో కో. అది పెట్టింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ పుత్రుడు పెట్టిన పత్రిక. అది ఎందుకు పెట్టారు? భారతదేశంలో ఎక్కడైనా ఒక పార్టీకి పత్రికలు ఉన్నాయా? కమ్యూనిస్ట్ పార్టీలకి తప్పితే వేరే పార్టీలకి. ఇతను మొట్టమొదటి రాజశేఖర రెడ్డి 2004, 2009లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రెండు పత్రికలు అని వాటిని ఎప్పుడు క్రిటిసైజ్ చేస్తూ ఉండి చివరికి మనకు ఒక ప్యాంప్లెట్ లాంటి ఒక పత్రిక ఉంటే బాగుంటుంది, మనం రాసుకుని ఎదుటాళ్ళ మీద అబద్ధాలు రాసి వాళ్ళని అన్పాపులర్ చేద్దామనే ఉద్దేశంతో ఆ పేపర్ పెట్టారు. వాళ్ళు ఏ పని చేసినా, ఏ పని మొదలుపెట్టినా ముందు నుంచి ఒక ప్రాపకాండ చేయడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఆ 2 పత్రికల నుంచి పత్రిక పెట్టాడు. ఆ స్టూడియోలు, ఆ బ్లూ మీడియా అని చెప్పి సాక్షి ఛానల్ పెట్టారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కేవలం అబద్ధ ప్రచారాలతోనే ఆ పత్రిక సర్వే అవుతుందండి. ఆ మీడియా కూడా అంతే. చాలామంది అసలు ఆ పత్రిక అసలు అంటుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఏదన్నా మంచి పాయింట్స్ ఉన్నది ఉన్నట్టుగా రాస్తే జర్నలిజం, ఆ జర్నలిజానికే చెడ్డ పేరు తీసుకొచ్చి ఆయన మచ్చ. అటువంటి పేపర్ని అసలు రద్దు చేయాలి. జర్నలిజానికి ఒక కంట్రోలింగ్ అథారిటీస్ ఎవరైనా ఉంటారేమో, మరి దాని గురించి నాకు తెలియదు. కానీ కంట్రీ వైడ్గా ఉంటే ఈ సాక్షి లాంటి పేపర్లని మొత్తాన్ని మూసేయాలి. ఎందుకంటే ఏ ఆధారాలు లేకుండా, సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ లేకుండా హెరిటేజ్ మీద వాళ్ళ ఆర్టికల్స్ రాశారు. హెరిటేజ్కి ఇందాపూర్కి లింకులు ఉన్నాయి. హెరిటేజ్ ఇందాపూర్ ద్వారా టీటీడీకి ఘీ సప్లై చేస్తుంది. అట్లా బోలే బాబాతో లింకులు, ఇవన్నీ రకరకాలుగా రిప్యుటేషన్ దెబ్బతీస్తున్నారు. అది బిజినెస్ ఆర్గనైజేషన్ హెరిటేజ్, దట్ ఈస్ ఏ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ఆ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయింది. ఆ రిప్యుటేషన్ పోతుంది, కస్టమర్స్ బేస్ పోతుంది, కన్స్యూమర్స్ పోతారు వీళ్ళు చేసే ప్రచారానికి. వాళ్ళకి అనవసరం కదా అవన్నీ. ఎందుకంటే వాళ్ళు కేవలం పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం వాళ్ళు ఎప్పుడైతే సిట్లో వాళ్ళు 2019 నుంచి 2024 వరకు పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం, పొలిటికల్ మైలేజ్ కోసం ఆరోపణలు చేయడం, పార్టీలు విమర్శించుకోవడం సహజం. కాకపోతే వీళ్ళు మహాపాపం చేసి లడ్డూలో కల్తీ చేసి ఆ బురదని ఎదటాల మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. అదే ఇక్కడ సమస్య. ఇప్పుడు అదే జరుగుతుందండి. 2019 నుంచి 2024 వరకు పవిత్రమైన తిరుపతి లడ్డూని దేంతో తయారు చేశారో చెప్పమనండి వాళ్ళని. కెమికల్ కాక్టైల్ క్లియర్గా చెప్పాడు కదా సుబ్బారెడ్డి. చెప్పాడు. సిట్ రిపోర్ట్ ఉంది. అది పబ్లిక్ నమ్మారు. పబ్లిక్ అందరు చేదరించుకుంటున్నారు వాళ్ళని. అందుకని ఎట్లాగోట్లా ఇది మన మీద పడిన బురద చంద్రబాబు నాయుడు గారి మీద దోద్దామని చూస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీకి హెరిటేజ్ డైరీ ఉంది. ఈ రిలేటెడ్ బిజినెస్ కదా. అందుకని తీసి హెరిటేజ్ ఎవరెవరికి సప్లై చేస్తున్నారు, ఎవరెవరికి ఏం చేస్తున్నారు అన్నీ తీసి చూస్తే హెరిటేజ్ అంట ఒక అందరూ కలిసి ఒక
సిండికేట్ గా ఫామ్ అయ్యి ఈ కుట్ర చేస్తున్నారని చెప్తున్నాడు. బోలే బాబాతో లింకులు అంటున్నారు. నువ్వు మరి క్లీన్ చిట్ వచ్చింది సిట్లో అంటున్నావు కదా, నీ బోలే బాబా క్లీన్ చిట్ కదా, మరి బోలే బాబాతో లింకులు ఉంటే తప్పులేంటి? ఒక సర్కాస్టిక్ గా మాట్లాడుకుంటే వితండవాదం వాళ్ళు అంటే ఒక చాట మాట్లాడేది రెండో చాట మాట్లాడు. తప్పు చేసినాడు ఏదో ఒక విధంగా దొరుకుతాడండి. ఇప్పుడు మనం క్లియర్గా చెప్పుకుందాం. వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు, నోటీసులు లెక్క చేయరు. ఫస్ట్ కౌన్సిల్లో అపోజిషన్ పార్టీ లీడర్ బొత్స సత్యనారాయణ గారు, బొత్స సత్యనారాయణ నన్ను నోటీసులు ఇచ్చారు, నాకు చేరలేదు అంటున్నాడు. ఆయన చేరిన ఎందుకు స్పందిస్తాను, ఎందుకు పెనాల్టీ కడతాను అంటున్నాడు. ప్రెస్ మీట్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు అపాలజీ చెప్పాలి, నేను చెప్పను అపాలజీ, ఆయన అపాలజీ చెప్పమని కోరారు. ₹1,00,000 లాయర్ ఫీజుగా అడిగారు. మూడోది ఏంటంటే సివిల్ అండ్ క్రిమినల్ కేసులు వేస్తామన్నారు. డిఫమేషన్ కేసులు వేసి హెరిటేజ్ వాళ్ళ యొక్క స్వచ్ఛతని, వాళ్ళ యొక్క నిజాయితీని నిరూపించుకోవాలి. ఇప్పుడు ఇది ఇస్ ద హై టైం అనమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ అపాలజీ చెప్పరు, డబ్బులు కట్టరు. మీరు చెబుతున్నాడు పెద్ద వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు, సాక్షి పేపరు, కరుణాకర్ రెడ్డి, జగదీప్ పబ్లికేషన్, చాలా పెద్ద వ్యవహారాలు. అందుకని వాళ్ళు దీనికి రెస్పాండ్ అవ్వరు. కాబట్టి హెరిటేజ్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇది హెరిటేజ్కే డ్యామేజ్ కాక చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి కూడా డ్యామేజ్ అనమాట. ఎందుకంటే పబ్లిక్ని మిస్లీడ్ చేస్తున్నారు, వీళ్ళు తప్పుదావ పట్టిస్తున్నారు అనమాట. అసలు ఇందాపూర్ డైరీకిను హెరిటేజ్ అనేది ఎవరికి ఏమి ఎప్పుడు సప్లై చేయలే, ఓన్లీ ఫర్ కన్స్యూమర్స్కే చేస్తారు వాళ్ళు. బల్క్ ఎప్పుడు ఎవరికి ఇంతవరకు చేయలే. అసలు గవర్నమెంట్కి అయితే ఇంతవరకు 35 years అయింది, ఎప్పుడు తిరుపతికి ఎప్పుడు ఒక చుక్క గీ కూడా సప్లై చేయాలి. ప్రైవేట్ కూడా ఎప్పుడు బల్క్ సప్లై చేయలే, టెండర్స్ అసలు ఎప్పుడు పార్టిసిపేట్ చేయలే. అటువంటిది ఇందాపూర్లో దగ్గర నుంచి వాళ్ళు ప్రోడక్ట్స్ కొనుక్కుంటారు, డిఫరెంట్ డైరీస్ నుంచి వాళ్ళు ప్రోడక్ట్స్ కొనుక్కుంటున్నారు. చీజ్ కానీ, పన్నీర్ కానీ, స్కిమ్డ్ మిల్క్ పౌడర్ కానీ, హెచ్ఎంటీ మిల్క్ కానీ, ఇవన్నీ ఇందాపూర్ డైరీ నుంచి తెచ్చుకుంటారు. అది కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. అది నీకు ఆ సబ్జెక్ట్ తెలుసో తెలీదో అర్థం కాదు. తెలిసినా తెలియనట్టు నటించి బురద పోస్తారని చెప్తున్నారా? పబ్లిక్ ఈ వ్యవహారాలు తెలియదు కదా, అక్కడ ఏం జరుగుతుంది అనేది అడ్డం పెట్టుకుని మోసం చేసే ప్రయత్నం. ఏదో ఒకటి ఇది లింక్ ఉంది, హెరిటేజ్ వాళ్ళు డైరీ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తిరుపతి టీటీడీకి గీ సప్లై చేసి ఎక్కువ ₹650 గీ ఇస్తున్నారు అని చెప్తున్నాడు. ఆ రేటు గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇంకోటి కూడా మాట్లాడుకోవాలి. ఇందాపూర్ డైరీ అనేవాళ్ళు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే టెండర్స్ వేస్తున్నారని వాళ్ళు ఒక ఎలిగేషన్. వాళ్ళు 2019-2024 మధ్యలో చాలా టెండర్లు వేశారు. నాకు తెలిసి 7-8 టెండర్లు వేసినట్టు గుర్తు. ఏది ఇందాపూర్ డైరీ వాళ్ళు మేము గీ సప్లై చేస్తామని అంటే వాళ్ళు క్వాలిఫై అవ్వరా అప్పుడు. అందుకని వాళ్ళు పక్కనకి వెళ్ళారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇందాపూర్కి లింకులు ఉన్నాయి అని ఎస్టాబ్లిష్ చేయడం కోసం అది మాట్లాడుతున్నారు. అయినా చంద్రబాబు నాయుడు గారు 300కి గీ ఎట్లా ఇస్తారు, 300కి గీ ఇస్తే కల్తీది కదా అన్నారు. అటువంటిది మరి ఇందాపూర్ డైరీ ₹270కే గీ ఎట్లా ఇస్తున్నారు? అది ఎప్పుడు 2015. అది దాని గురించే చెప్పబోతున్నారు. 2015లో ఆవు పాలు ₹20 ఉన్నాయి. శాలరీస్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంత ఉంది, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఎంత ఉంది, పవర్ ఛార్జెస్ ఎంత ఉంది, అడ్మినిస్ట్రేషన్కి ఎంత ట్యాక్సెస్ ఎలా ఉన్నాయి, స్ట్రక్చర్ అంతా మారిపోయింది. ఇప్పుడు 2026లో ఆవు మిల్క్ ₹40-45 ఉంది. ఇప్పుడు కూడా వాళ్ళకి ఇచ్చింది 10 లక్షల లీటర్లు అండి టెండర్. 10 లక్షలు కూడా ఎట్లా ఇచ్చారు? వాళ్ళు టీటీడీ వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే టెండర్స్ L1 వచ్చింది నందినికి 20 లక్షల కేజీలు, 40 లక్షల కేజీలు, 40 లక్షలు వచ్చింది. దాంట్లో మేము అంతా సప్లై చేయలేమంటే 10 లక్షల కేజీలు, 40 లక్షలు నందినికి వచ్చింది, 10 లక్షలు ఇందాపూర్ డైరీకి వచ్చింది, ఇంకో 2 ఏమో సంగం డైరీకి ఒకటి, ఇంకో దానికి ఏదో వచ్చింది మదర్ డైరీ. అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు తప్పై ఉండొచ్చు, నేను ఎక్కడో చూశాను. అంటే 10,650 L1గా నందిని డైరీ వచ్చింది. వాళ్ళు రిక్వైర్డ్ క్వాంటిటీ సప్లై చేయలేము, 10 లక్షలు మేము తగ్గించుకుంటామంటే L2లో ఉన్న ఇందాపూర్ డైరీకి ఇచ్చారని ఒక వార్త ఉంది. L3, L4 కూడా ఇచ్చారు. అంటే ఇప్పుడు ఒక్కటిసారి ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వాళ్ళు కల్తీ నెయ్యి సప్లై చేశారు కాబట్టి ఎన్ని లక్షల టన్నులను సప్లై చేయగలిగారు. ఇవాళ ఒరిజినల్ నెయ్యి కావాలంటే అంత మనకు స్పష్టంగా దొరికే అవకాశం లేదు. క్వాంటిటీ సప్లై చేయలేరు, క్వాంటిటీ దొరకడం కష్టం, 4-5 మీద ఆధారపడాలి. మీరు కల్తీ నెయ్యి అంటున్నారు ఏంటండి? కల్తీ కెమికల్ కాక్టైల్. కల్తీ కాదు అసలు, అది దట్ ఈస్ ఏ సింథటిక్ కెమికల్ కాక్టైల్. అది దానికి రకరకాల పేరు పెట్టుకోవచ్చు. వాళ్ళని అడగాల్సింది ఏంటంటే నిజంగా కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ దీని మీద కాన్సన్ట్రేట్ చేసి తీరాల్సిందే. ఎందుకంటే హెరిటేజ్ ఒక్కదానికే డ్యామేజ్ కాదు, ఇది కూటమి ప్రభుత్వానికి డ్యామేజ్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ డైరీ అది. ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు ఈ అడ్వాంటేజ్ తీసుకుంటారు, ఆయన మీద బ్లేమ్ వస్తుంది. ఆయన్ని నిజాలు చెప్పాలి, ప్రెస్ మీట్లు పెట్టాలి. వీళ్ళు హెరిటేజ్ వాళ్ళు కూడా డైరెక్ట్ గా కేసు వేసి తీరాల్సిందే, తీరాల్సిందే.
ఒకవేళ కనుక హెరిటేజ్ కేసు కనుక అయిపోతే మాత్రం మంచిగా ఉండదు అనమాట. వేయకపోవడం ఏముండదండి, పక్కాగా వేస్తారు, కేసులు ఫైల్ చేస్తారు, డిఫర్మేషన్ సూట్ ఫైల్ చేస్తారు. ఇప్పుడు దాకా అక్రమంగా సంపాదించిన సొమ్మంతా కక్కాల్సిందే కోర్టులో రేపు. సొమ్ము ఒకటే కాదండి, డ్యామేజ్ చేశారు కదా. ఇప్పుడు అదే ఇప్పుడు డ్యామేజ్ అంటే ఇప్పుడు కోర్టు తీర్పిస్తే వాళ్ళ అబద్ధాలు చెప్పినట్టే కదా. అంటే కంపెనీకి డ్యామేజ్ అయితే డబ్బులు కడతారు. డ్యామేజ్ పడింది, కస్టమర్స్ కన్స్యూమర్స్ పోయారు, వాళ్ళని తీసుకురావాలంటే ఒకసారి పోయిన రిప్యుటేషన్ మళ్ళీ రావాలంటే చాలా కష్టం అనమాట. దట్టు దిస్ ఈజ్ ఎ రిప్యూటెడ్ కంపెనీ, చాలా అవార్డ్స్ వచ్చి ఉన్నాయి కాబట్టి ప్రజలకి వాళ్ళు చెప్పింది ఎవరు నమ్మట్లా. ఇవాళకి హెరిటేజ్ మీద గౌరవం ఉంది ప్రజలకి. కానీ ఇంత పొలిటికల్గా అడ్వాంటేజ్ తీసుకోవడం కోసం, చంద్రబాబు నాయుడు గారిని బట్టి పట్టించడం కోసం, వాళ్ళు దొరికిపోయిన దొంగలు సబ్జెక్ట్ని డీవియేట్ చేయడం కోసం సింథటిక్ కెమికల్స్ లడ్డూ తయారీలో వాడారని పబ్లిక్ అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఆ సబ్జెక్ట్ని డీవియేట్ చేయడం కోసం వీళ్ళకి ఇందాపూర్ డైరీతో లింకులు ఉన్నాయి, బోలే బాబాతో డైరీలో లింకులు ఉన్నాయి. అసలు బోలే బాబా అంటే ఏంటో వాళ్ళకి తెలుసా? బోలే కూడా తేలిపోయింది. వాళ్ళు ఎన్ని చెప్పినా అవి కూడా నమ్మట్లేదని చెప్పి ఈ మధ్య కొత్తగా ఉండవల్లి అరుణ్ కుమార్ చేతను ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేత మాట్లాడేస్తారు. ఏమని మాట్లాడతారండి? ఎవరైనా సరే సిట్ రిపోర్ట్ని వక్రీకరించలేరు కదా. సిట్ రిపోర్ట్లో ఉన్న అసలు పేజీలు పక్కన పెట్టి సంబంధం లేని పేజీలు తీసుకొచ్చి దీంట్లో ఏమి లేదుగా అంటున్నాడు ఉండవల్లి అరుణ్ కుమార్. ఏమంటే 64, 65 పేజీల్లో చూడండి. ఆయన 29 పేజీ చూసాయంటే దాంట్లో ఏమి లేదండి. 35 పేజీ చూడండి, 64, 65 అసలు మొత్తం సిట్ రిపోర్ట్ చదవండి. ఇంత సీరియస్ ఇష్యూ అయితే ప్రతి ఒక్కళ్ళు మొదటి సెంటెన్స్ నుంచి చివరి సెంటెన్స్ వరకు సిట్ రిపోర్ట్ చదవాలి. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఇన్ఫ్లుయెన్సర్లో మేము చెప్పే అబద్ధాలు కూడా ప్రజలు నమ్ముతారని ఈ భ్రమలో ఉన్నారు. ఇంకా వీళ్ళ మాటలు నమ్మే ప్రస్తుత ప్రజలు లేరని చెప్పి వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇక్కడ ఏమైందంటే ప్రజలు ఇప్పుడు సిట్ 36 మందిని ఛార్జ్ షీట్లో పెట్టారు. దాంట్లో చైర్మన్స్ ఉన్నారు కదా, కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, తర్వాత చెవిరెడ్డి ప్లస్ ధర్మారెడ్డి, వీళ్ళ పేర్లు పెడతారు. అది పెట్టకపోవటం అనేది ఒక మైనస్ పాయింట్ అయిపోయింది సిట్ రిపోర్ట్లో. ఛార్జ్ షీట్ ఇంకా మొత్తం ఫైనల్ కాల, ఇన్వెస్టిగేషన్ ఫైనల్ కాల. వాళ్ళు ఏదో కొన్ని సందేహాలు వెలబుచ్చారు, గవర్నమెంట్కి ఏదో యాక్షన్ తీసుకోమని చెప్పి ఒక లెటర్ ఇచ్చారు. ఇవన్నీ జరుగుతాయి, అదేం కాదు క్లోజ్ అవ్వలేదు. అంటే ప్రజలకి ఈ వ్యవస్థల మీద, సిబిఐ మీద నమ్మకం పోయిందండి. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులు 12 సంవత్సరాల నుంచి సిబిఐ మీద ప్రజలకి నమ్మకం పోయినా, విశ్వాసం కోల్పోయినా ఇక్కడ ఉంది చంద్రబాబు నాయుడు గారు కదా, ఆయన ఎందుకు వదిలిపెడతాడు? ఏం చేయగలమండి వ్యవస్థలను? ఇప్పుడు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వన్ మ్యాన్ కమిషన్ వేసింది, అందుకే మొత్తం లోతుగా పరిశీలన చేయమనేగా. ఇప్పుడు వన్ మ్యాన్ కమిటీ ఎన్ని రోజులైంది చెప్పైనా ఇంతవరకు ఇలా ఆ పేరు ఎవరో చెప్పాల. ఒక్క పర్సన్ పేరు చెప్పడం ఎంతసేపు? ఆయన కూడా కన్ని అంత మెత్తగా సాఫ్ట్గా ఉండకూడదండి, దీన్ని టఫ్గా తేల్చుకోవాలి ఇటువంటి ఇష్యూస్. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి లోతైన కేసును ఇన్వెస్టిగేషన్ చేయాలంటే నమ్మకమైన మనిషి, మంచి మనిషి, ప్రజల మనిషే దొరకాలి. రిటైర్డ్ జడ్జి ఎవరన్నా దొరకాలి, లేదా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ దొరకాలి. వాళ్ళ కోసం సెర్చింగ్ దొరకాలి, ఎతకాలి కదా. ఉండకుండా ఉండరండి, చాలా మంది అంటారు. ఆయన సంగతి తెలుసు కదా, చాలా లోతుగా పరిశీలన చేస్తే కానీ ఏది చేయడు ఆయన. అదే ఆ లేటే కొంప ముంచుతుంది. ఇప్పుడు 2014-19 మధ్యలో ఆయన్ని పేల్చేయండి, పెస్టలు పెట్టి చెప్పులు పెట్టి కొట్టండి, ఉరిదీయండి అని మాట్లాడాడు. ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని ఏమీ యాక్షన్ తీసుకోవాలా. ఇప్పుడు అది మొక్కై వంగది మానై వంగుద్దా అని ఆ మొక్క అప్పుడే ఉంచేస్తే ఇప్పుడు దాకా ఉండేది కాదు. అటువంటి మాటలు మాట్లాడిన ఏం చేయాలండి? ఇప్పుడు ఆయన ఆలోచన ఒకటండి, ఏనుగు వెళ్తా ఉంటే కుక్కలు అనేక మురుగుతూ ఉంటాయి. అదే కాన్సెప్ట్ పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు తప్ప కుక్క మురుగులు టైం అవకాశం ఆయనకి లేదు. కుదరదండి. డెమోక్రసీలో ఏమవుతుందంటే పబ్లిక్కి కన్విన్సింగ్గా చెప్పాలి. నన్ను ఎవరో ఏమో అంటున్నారని మన పర్సనల్ లైఫో లేకపోతే మన కార్పొరేట్ లైఫో కాదు కదా ఇది డెమోక్రసీలో పబ్లిక్ అందరికీ ఎస్టాబ్లిష్ చేయాలి, ఫ్యాక్ట్స్, యాక్షన్స్ తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, 2019లో ఓడిపోయారు, అందుకే మళ్ళీ రేపు 2029లో అది రిపీట్ కాకుండా ఇప్పటి నుంచి యాక్షన్ తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే, ఇప్పుడు నాయుడు గారు అబ్బాయి నారా లోకేష్ కూడా వచ్చాడు కాబట్టి ఆ ఇబ్బంది లేదు. దాని మీద నమ్మకం, ప్రజలకి నమ్మకం ఉంది. ఆయన చూసుకుంటాడు. ఇవన్నీ రెడ్ బుక్లో రాపించారా? అవన్నీ రెడ్ బుక్లో రాకపోయినా ఇలా చిల్లర రాష్ట్రాలు ఎట్ట కట్టడి చేయాలి ఆయనకి బాగా తెలుసు. తప్పులు చేసిన అన్ని రెడ్ బుక్లో ఉంటాయండి. చట్టాన్ని అతిక్రమించిన వాళ్ళందరూ పేరు రాస్తున్నారు. రెడ్ బుక్ అంటే అదేదో పబ్లిక్ని హింసించేది, కష్టపూరితంగా చేసేది కాదు. రెడ్ బుక్లో వాళ్ళు ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి పనిచేశారో వాళ్ళని శిక్షిస్తానికి ఆ పేరు రాసుకుంటూ వచ్చారనమాట. సిబిఐ 11 సిబిఐ కేసులు ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి A1, A2 అట్ట పేర్లు రాసుకొచ్చుకుందో, అలాగే ఎవరైతే అన్యాయం చేశారో, అక్రమాలు చేశారో వాళ్ళందరి పేర్లు ఆ బుక్లో రాసుకుని ఉంటారు ఆయన గ్యారంటీగా. ఇప్పుడు మీరు అడిగారు ఇందాటి నుంచి ఆ 10 మందికి నోటీసులు ఇచ్చారని, వాళ్ళ మీద చర్యలు ఉంటాయా లేవా అని అడిగారు కదా. ఆల్రెడీ బొత్స సత్యనారాయణ గారు ఇందాక ప్రెస్ మీట్లో చెప్పాడు, నేను అపాలజీ చెప్పను అని చెప్పేశాడు. అంటే ఆ ఇండికేషన్ వచ్చేసింది, వాళ్ళు ఎవ్వరు అపాలజీ చెప్పరండి. అంటే ఆయన ఏమంటున్నాడు, నోటీస్ నాకు అందలేదు అన్నాడు. ఆ నోటీస్ అంది ఆయన లాయర్కి ఇచ్చుకుని ఆ లాయర్కి నీకు చెప్పాలి కదా, బాబు నువ్వు ఇరుక్కుపోయావు, బురదకొండలో ఇరుక్కుపోయావు, నువ్వు కూడా సచిన సమానం చెప్పాల్సిందే, బేసిక్ గా క్షమాపణ చెప్పాల్సిందని చెప్తాడు కదా ఆయన. వీళ్ళు చెప్పరండి, వాళ్ళ యాటిట్యూడ్స్కి గ్యారంటీగా చెప్పరు. ఎందుకంటే చెప్తే వాళ్ళు తప్పు చేసినట్టు అర్థమైపోతుంది.
అంటే వీళ్ళు చెప్పినవన్నీ తప్పులేనా అని పబ్లిక్కి తెలిసిపోతుంది కదా, అది మళ్ళా పెద్ద మిస్టేక్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళు తప్పులు చేశారనే కదా డిఫర్మేషన్ సూట్ వేసేది రేపు. వేస్తారు, ఎప్పుడుకో తేలుద్ది, కోర్టులు ఇప్పుడప్పుడే తేలుస్తాయా, ఆ తేల్చినప్పుడు చూసుకుందాం, అట్లా ఉంటుంది వాళ్ళ ఆలోచన. వాళ్ళకి తప్పు చేసాము సరిదిద్దుకుందాము, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుందాం అని ఆ ఆలోచనలు ఉండవు. ఆ కేసు వేసుకోండి, దాన్ని మేము ఫైట్ చేస్తాం, అది ఇప్పుడు అప్పుడే తేలిందా, అట్లా ఉంటుంది అనమాట వాళ్ళది. అంటే బురదగుంటలో పందులాగా డొల్లుకుంటా ఉంటారంట. అట్లాగే ఉంటుంది, వాళ్ళ జీవితమే అంతే. ఎందుకంటే ఇటువరట్లాగా ప్రజలేం పిచ్చాళ్ళు కాదు, ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చేసిన చేష్టలన్నీ ఈ లడ్డు ఇష్యూలో అందరికీ అర్థమైంది కాబట్టి ఏమీ చేయలేక. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఆ బురదగుంటలో డొల్లుతా వీళ్ళందరిని లాగే పక్కన కొదేసి కూర్చున్నాడు అంటారా? అంతే మరి, ఆయనతో పాటు వీళ్ళందరూ కూడా ఊపిలో దిగిపోయారు అట్లా అనమాట. అంటే జైల్లో కూడా వీళ్ళందరూ ఆయనతో కొట్టుకుంటూ ఉండాలి లోపల పడి. కాళ్ళు పిస్తూ ఒకటి చేతులు పిస్తూ ఒకటి కూర్చోవాలి. అవును. బురదగుంటలో పడ్డ పందులాగా కొట్టుకుంటూ అందరి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ జగన్ రెడ్డిని తీవ్రంగా విమర్శించిన, జగన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ మాట్లాడిన, విశ్లేషించిన శ్యాంప్రసాద్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.